Watch the video till the end. If you won't, I'll execute every last fucking one of you. Hello, Babai. Chala Rosa Indi. So, what is the second single from Raja Saab is here? First single, I heard the first single as well. Rajani entry level that lyric and vocals. Obviously, Sanjay Thegde's vocals were awesome. చాలా నచ్చింది నాకు. సో ఫస్ట్ సింగిల్ రెబెల్ సాగు. యా సహనా సహనా రెండో పాట విందాం ఎలా ఉంటుందో ఏమో. వినేసి I'll talk about this. 3, 2, 1, let's go. Good visuals. Oh. Oh, good, good. Darling, ఈ కాస్ట్యూమ్ బాగుంది. వీడియో సాంగా? ఈ లిరిక్ బాగుంది భయ్యా. ఈ కాస్ట్యూమ్ బాగుంది. గుడ్ మిక్సింగ్. దట్స్ ఇట్. ఓకే. నేను మళ్ళా ఐఎమ్ నాట్ కంపేరింగ్ తమన్నా విత్ అనిరుద్ బికాజ్ మీరే మీడియాలో అది అవుతా ఉంటుంది. మన వాళ్ళకి తమన్ నచ్చడు, బక్కోడ్ అయితే అందరిని బక్కోడి సాంగ్స్ అయితే ఈజీగా నచ్చేస్తాయని. కానీ ఐ వుడ్ లైక్ టు అడ్రస్ దిస్. నాకు ఒక్కడికి ఇలా అనిపించిందో ఏదో తెలియదు కానీ అనిరుద్ పాటలో ఒక క్రైటీరియా ఉంటుంది స్పెసిఫిక్. ఎలా అంటే ఇప్పుడు మోనికా పాట తీసుకుంటే, మోనికా గ్రూవీ సాంగ్, గ్రూవీ బీట్ స్టార్ట్ అవుద్ది, ఒక వోకల్స్ వస్తుంది. వోకల్స్ తర్వాత దట్ మెయిన్ లిరిక్ మోనికా అనేది ఒక మెయిన్ లిరిక్. ఎవ్రీథింగ్ ఇస్ గోయింగ్ లైక్ దిస్. క్రాఫ్ట్ ఇలా హై ఉంటుంది. ఆ మోనికా ఆ లిరిక్ అయిపోయిన తర్వాత కిచ్చి కిచ్చిమా ఆ లిరిక్ అయిపోయిన తర్వాత వి విల్ ఫాలో టు అ డైలెమా. నెక్స్ట్ ఎలా ఉంటుందో ఒక బీట్ అని. నెక్స్ట్ సెకండ్ ఒక క్రేజీ బీట్ డ్రాప్ వస్తుంది, దుమ్ 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 చక్. దాట్స్ అవుట్ ఆఫ్ దిస్ థింగ్. ఆ బీట్ నుంచి, ఆ క్రైటీరియా నుంచి సాంగ్ ఇలా హై అవుతూనే ఉంటాయి. అండ్ ఇఫ్ యూ అబ్జర్వ్ లాస్ట్ లో ఒక మిక్సింగ్ అయితే చాలా క్రేజీగా ఇస్తాడు అనిరుద్ధ్ ఈ సాంగ్. సో అలాంటి ఒక క్రైటీరియా తమన్నా పాటలో మిస్ అవుతుంది అనేది నా ఫీలింగ్. బికాజ్ ఫ్లాట్ ఉంటుంది,
and there's no highs, there's no um, what do you call highs or lows in the song. ఒక ఫ్లాట్ ఉంటది ఇక్కడ. నాకు రెబెల్ సాంగ్ పాటలు నచ్చింది అదే, సాంగ్ ఫ్లాట్ ఉంటది, ఫ్లాట్ గా వెళ్తూ ఉంటది, కానీ కట్ టప్పుమని ఇది వస్తుంది ఆ లిరిక్, రాజా తెర స్టైల్ సూపర్. అక్కడ దాట్ పార్ట్ వాస్ రియలీ నైస్ టు మీ, చాలా నచ్చింది నాకు ఆ పాట. ఆ ఒక గ్రాఫ్ అనేది అనిరుద్ పాటలో హై అవుతా అవుతా ఎలివేట్ ఆ సాంగ్ లో ఆ ఎలివేషన్ హై అనేది తీసుకుంటా, హిల్ క్యారీ దాట్. కానీ తమన్నా పాటలో కొంచెం పడుద్ది లెగుద్ది లేకపోతే ఫ్లాట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫైర్ స్టామ్ పాట ఫస్ట్ విన్నప్పుడు ఇట్ ఫెల్ట్ రియలీ మిడ్ యాజ్ ఫక్ సాంగ్. కానీ అది అది ఆ సాంగ్ లూప్ లో వింటున్నప్పుడు నరాలకు ఎక్కుద్ది సాంగ్. అది పిచ్చి క్రేజియస్ లిరిక్స్. నేను జిమ్ లో ఉన్నప్పుడల్లా ఫైర్ స్టామ్ పాట లూప్ లో వినేవాడిని. అలా విని ఆ పాట నరాలకి ఎక్కితే క్రేజియస్ సాంగ్. అలాంటి ఒక పాట ఇంకోటి ఉండదు. సో జస్ట్ టెల్లింగ్ దాట్ తమన్నా పాటలు అలా లూప్ లో వినాలి మనం. లూప్ లో వింటే అది ఖచ్చితంగా ఎక్కుద్ది. ఈ సాంగ్ కూడా పక్కా ఎక్కుద్ది. రెబెల్ సాంగ్ పాట నా ప్లేలిస్ట్ లోకి ఆల్రెడీ ఉంది. అండ్ దిస్ సాంగ్ విల్ ఆల్సో జాయిన్ దట్ ప్లేలిస్ట్. ఐ లిసన్ టు దిస్ ఇన్ లూప్. సో యా, this is my opinion or my feeling about Tamanana songs. The song was really good. Until next time, thank you guys. Thank you for this Maruti Anna and Darling Anna, thank you for this song and thank you for this cinema. Thank you.